గోదాదేవి రాసిన తిరుప్పావై గ్రంథంలోని 19వ పాసురం. ముందుగా గోదాదేవిని స్తుతించుకుందాం. అండాల్ శరణం సృజనిగణితం యా బలాకృత్య భుంతే తస్సై నమైదమిదం భూయే వాస్తు భూయః అలక వినిత వినిసగ్విరా కృష్ణనాథ గోదా విష్ణుచిత్రాత్మజా నమః కర్కటే పూర్వబాహున్యాం తులసీ కారణోద్భవాం మాండే విశ్వంభరాం గోదాం వందే శ్రీరంగనాయకీం. திருவடிகளை சரணம். குத்து விளக்கிரையா கோட்டுக்கால் கட்டில் மேல் மெத்தைன்ற பஞ்சசேனத்தின் மேலேறி ஒத்தலர் பூங்குழல் நப்பின்னை கொங்கை மேல் வெத்து கிடந்த மலரல் வாய் திரவாய் மெத்தடங்கனாய் நீர் நனாலனை எத்தனை போதும் கொட்டாய் எத்தனை ஏலும் திருவாத்தகில்லாயம் కవేలోరెంబావాయ్. ముందు గురువు గారిని దర్శించుకున్నాం. గురువు గారి భార్యని దర్శించుకున్నాం. గురువుగారి పెద్ద కొడుకు బలరాముడు, ఆయన్ని కూడా దర్శించుకున్నాం. అంతా అయిపోయింది. తర్వాత అంతర్గృహంలోకి వెళ్ళటానికి తలుపు తట్టాము, అమ్మవారిని లేపాము కదా. ఇప్పుడు ఇంక మిగిలింది ఎవరు? అయ్యవారు కదా. అయ్యవారిని లేపాలి. అమ్మవారేమో లేవనివ్వట్ల ఆయన్ని కదా. ముందు అమ్మవారిని ప్రార్థించారు. మనం కూడా అంతే కదా. ముందు లక్ష్మీదేవిని స్తుతించుకున్నాం ఇందాక. లక్ష్మీ అష్టోత్తర నామ స్తోత్రం. ఆ తర్వాత విష్ణుమూర్తికి సహస్రనామ స్తోత్రం కదా చేశాం కదా. అలానే వీళ్ళు కూడా, ఈ గోపికలు కూడా ముందుగా అమ్మవారిని ప్రార్థన చేశారు. ఇప్పుడు అయ్యవారి దగ్గరికి వచ్చారు. అయ్యవారి దగ్గరికి వచ్చి ప్రార్థిస్తున్నారు. నీలాదేవి యొక్క స్థనాల మీద, స్థనాలంటే ఈ ప్రదేశం అన్నమాట. హాయిగా పడుకున్నావు. విశాలమైన వక్షస్థలం నీది. అంటే నీ వక్షస్థలం అంత విశాలము. అమ్మగారి స్థనాల మీద పడుకున్నావు నువ్వు. చుట్టూతో కూడా నీ మంచం చుట్టూతా పెద్ద పెద్ద గుత్తి దీపాలు వెలుగుతున్నాయి. మరి ఏ మంచం మీద పడుకున్నావు? ఏనుగు దంతాలతో చేయబడ్డ మంచాలు మీ మంచం మీద పడుకున్నావు. మరి అది ఎటువంటి మంచం? చల్లగా ఉండే మంచం, మెత్తగా ఉండే మంచం, తెల్లగా ఉండే మంచం, బాగా ఎత్తుగా ఉండే మంచం, వెడల్పు కలిగిన మంచం. మంచం కూడా వర్ణిస్తున్నారు వాళ్ళు. మంచం ఇట్లా ఉండాలట. మన ఇళ్లలో కూడా అలా ప్రయత్నం చేసుకోవాలన్నమాట. మంచానికి కూడా ఒక సొగసు ఉంది కదా. ఇంత సొగసుగా ఉన్న మంచం పైన పడుకున్నావయ్యా, నోరు తెరిచి మాట్లాడు. ఓ నీలాదేవి, ఎంతసేపమ్మా నువ్వు ఆయన లేవనివ్వకుండా చేస్తావు? ఇది కొంచెం ఎడబాటు కూడా ఉండద్దా? మా కోసం కాస్త వదులు మా బావని. మేము ఆయన ప్రార్థించుకుంటాం. మరి నిజంగా చూస్తే నువ్వు చాలా మంచి స్వభావం కలదానివి. మరి ఇలా వదలకుండా ఉండటం ఆయన్ని నీ స్వభావానికి తగనిది కదా అని ఈ పాసురానికి అర్థం. திருவடிகளை சரணம்.